మాజీ సీఎం జగన్ కడప ఎంపీ అవినాష్ రెడ్డిపై టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి విమర్శలు గుప్పించారు. బడ్జెట్ సమావేశాలకు వైఎస్ జగన్ హాజరు కాలేదని, ప్రతిపక్ష హోదా లేదని చెప్పడం ప్రజల్ని అవమానించడమేనని అన్నారు. జగన్ అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ అవినాష్ రెడ్డిని 3 సార్లు గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడటం లేదని బీటెక్ రవి విమర్శించారు. బడ్జెట్ సమావేశాలు అంటే రాష్ట్రానికి సంబంధించి ఒక సంవత్సరం వరకు ఏ దానిలకు అలొకేట్ చేయాలా, ఏమేమి చేయాలా అనే దాని మీద అంటే ఒక ఎమ్మెల్యేగా తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఈ బడ్జెట్ సమావేశాలు అనేవి చాలా చాలా ముఖ్యమైన సమావేశాలు. మీరు ఇలాంటి సమావేశాలకు కూడా హాజరు కాకుండా అంటే నాకేదో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, అది ప్రతిపక్ష హోదా ఇవ్వాలనా వద్దా అని ప్రజలు డిసైడ్ చేసినది. అంటే మీరు ప్రజల్నే ఒక రకంగా అవమానిస్తున్నారు. సరే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఇంకోటి ఏదో సాకులు చెప్పి తర్వాత గత గవర్నమెంట్ పామైన నుంచి 1.5 సంవత్సరం నుంచి తర్వాత ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా ఈరోజు జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకుండా ఈ రకంగా చేయడం అనేది చాలా చాలా విచారకరమైనటువంటి విషయం. ఎందుకంటే ముఖ్యంగా పులివెందుల ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మీరు అసెంబ్లీ సమావేశాల్లో అందున బడ్జెట్ సమావేశాల్లో కూడా మీరు వెళ్లకుండా ఆబ్సెంట్ అయితే అల్టిమేట్ గా నష్టపోయేది ఎవరు అని ఒకసారి ఆలోచించండి. ఎవరు నష్టపోతారు? పులివెందుల ప్రజలు, తర్వాత పులివెందుల నియోజకవర్గం నష్టపోతారు. తర్వాత ఈరోజు బడ్జెట్ సమావేశాలు అంటే రాష్ట్రానికి సంబంధించి ఒక సంవత్సరం వరకు ఏ దానిలకు అలొకేట్ చేయాలా, ఏమేమి చేయాలా అనే దాని మీద అంటే ఒక ఎమ్మెల్యేగా తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఈ బడ్జెట్ సమావేశాలు అనేవి